ఏంటా వింత ఘోర? ఏ మంత్రాలు రాని ఒక సాధారణ అమ్మాయికి నేను వశం చేసుకుందామనుకున్న ఆత్మ కనిపిస్తుంది, మాట్లాడుతుంది. అక్కా, మీరేనా? నేనే నేనే మిస్సమ్మా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి ఆత్మ ఎందుకు కనపడుతుంది? వాళ్ళిద్దరికీ సంబంధం ఏంటి? అసలు ఆత్మ మామూలు మనుషులకి కనిపిస్తుందా? ఇలాంటి సంఘటనలు జరిగినట్టు నేను మా గురువుల దగ్గర విన్నాను ఘోర. ఇది కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే ఆత్మలని పసిగట్టే గుణం ఉంటుంది. ఇంకా అరుదుగా ఆత్మ రూపాన్ని చూడగలుగుతారు. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడితే కూడా దక్కని అదృష్టం ఆ అమ్మాయికి ఎలా దక్కింది దేవరా? సృష్టిలో కొన్నిటికి సమాధానం ఉండదు ఘోర, కానీ అర్థం పరమార్థం ఉంటుంది. నువ్వు చెప్పేది వింటుంటే 10 దిన కర్మ అయ్యాక కూడా ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉందంటే యమలోక వాసి ఆత్మ చుట్టుపక్కలే ఉండి ఉంటారు. మీరు చెప్పినట్టే ఆత్మ పక్కన ఒక్కడున్నాడు దేవరా. వాడి భాష వేషం అచ్చం యమలోకవాసిలా ఉన్నాడు. అయితే నీకు ఎక్కువ సమయం లేదు ఘోరా. ఆ ఆత్మ ఏ క్షణమైనా భూలోకం వదిలి వెళ్ళిపోవచ్చు. అంతలోపే నువ్వు ఆత్మని వశపరుచుకోవాలి. ఆత్మని నువ్వు వశపరుచుకుంటే నువ్వు అనుకున్న దానికంటే అతీత శక్తుల్ని పొందుతావు. ఏంటి దేవరా నువ్వు చెప్పేది? అవును ఘోరా, అది మామూలు ఆత్మ కాదు. 10 దిన కర్మ తరువాత కూడా ఆత్మ భూలోకంలో ఉంది అంటే ఆ ఆత్మ చెయ్యవలసిన కార్యమేదో ఇంకా మిగిలే ఉంది. విధిరాతకు ఎదురెళ్ళి పోరాడి ఇక్కడ ఉంటుంది. అంతటి శక్తి నువ్వు పొందగలిగితే నువ్వు అమరుడివి అవడమే కాదు, భవిష్యత్తులో నీకు సమానుడే ఉండడు. ఎంత కష్టమైనా ఎంతమంది ఎదురొచ్చినా ఆ ఆత్మని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. బాగి, ఏం భయం లేదు. వెళ్ళి నాన్న హెల్త్ కండిషన్ చెప్పి సైన్ చేయమని అడుగు. ఏం కాదు. అయ్యో, మిస్ అమ్మ ఆయన దగ్గరికి వెళ్ళేలా ఉంది. ఎప్పుడైనా సైన్ చేసేస్తే మిస్ అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా అడగాలి? అయ్యో, ఆయనకున్న కోపానికి ఏమంటారో ఏమో.
మిస్సమ్మ నువ్వు ఎక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. రాథోడ్ టైంకి కనిపించారు. నాకు ఒక హెల్ప్ కావాలండి. ఏంటి మిస్సమ్మ? అదేనండి, సార్తో మా నాన్న ట్రీట్మెంట్కి సైన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. నాకు ధైర్యం సరిపోవడం లేదు. మీరు వెళ్ళి నా తరపున మాట్లాడతారా ప్లీజ్? అయ్యో మిస్సమ్మ, ఆ విషయం గురించే నీతో మాట్లాడదామని నిన్ను వెతుకుతున్నా. అసలు ఇంతకి ఇందాకేమైందో తెలుసా? ఎంత చక్కనైన పిల్లండి. అవునే, ఈ మాటకా మాట. అరుంధతి లేని లోటు ఈ మిస్సమ్మ తీర్చేస్తుంది. పెద్దవాళ్ళిద్దరూ నిన్ను పొగడతలతో ముంచెత్తేశారమ్మా. సారు కూడా మెచ్చుకున్నారు. అవునా? అయితే ఇప్పుడు వెళ్ళి అడిగితే సైన్ చేస్తారా? అయ్యో మిస్సమ్మ, ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే సంతకం ఏంటి? పెళ్లికి కూడా సారు ఓకే అంటారు. రాథోడ్, నీ నోటికి హద్దు లేకుండా పోయింది. నిన్ను ఛ! ఏంటి? ఆయన్ని పెళ్లి చేసుకోమని నేనెందుకు అడుగుతారా తోడ్? ఆ, నేను అలా అనలేదు మిస్సమ్మ. నువ్వు వెళ్ళి పెళ్లి చేయండి అని అడిగితే మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తారు అంటున్నాను అంతే. నీ మీద అంత మంచి అభిప్రాయం వచ్చింది. అలా అన్నట్టు లేదు. అదేదో నేను వెళ్ళి ఆయన్ని పెళ్లి చేసుకోమని అడగాలనుకుంటున్నా అన్నట్టన్నారు. ఇప్పుడు టాపిక్ కదా, అసలు సంగతి వదిలేసి ఆయన పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? హ, ఇప్పుడు గాని తదాస్తు దేవతలు తదాస్తు అంటే, అమ్మో దేవతలు మీరు ఇదంతా వినకండి. ఒకవేళ విన్నా మర్చిపోండి 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 మర్చిపోండి. అమర్ నావాడు, నాకు మాత్రమే సొంతం. అడ్డొచ్చిన అందరు అడ్డు తొలగించైనా సరే అమర్ని నా సొంతం చేసుకుంటాను. సారీ మిస్సమ్మ, ఏదో తెలియక తక్కువ అలా వచ్చేసింది. వెళ్ళి పెళ్లి గురించి అడుగు, వెళ్ళి సంతకం గురించి అడుగు. ఆ, ఆ, మ్మ్. ఎందుకైనా మంచిది, ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటా. సరే అమ్మా. నువ్వు ఇప్పుడు ఆయన, నేనే. సరే అమ్మా. నేను మీతో ఒకటి మాట్లాడాలి. నేను పూర్తిగా చెప్పేదాకా కోప్పడకుండా వినండి ప్లీజ్. ఈ విషయం మీతో ఎప్పటి నుంచో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. యాక్చువల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అమ్మా ప్లీజ్ ఆపేవా? ఏమైంది రాతో? నువ్వు ఆయన్ని సంతకం పెట్టమని అడగటానికి వెళ్ళినట్టు లేదు, నీ ప్రేమ గురించి చెబుతున్నట్టుంది. రాథోడ్, నీ నాలుగుకి వాత పెట్టాలి. ఇవాళ అన్ని ఇలాంటి మాటలే మాట్లాడుతున్నావు. సర్లే, ఇప్పుడు స్టైల్ మారుస్తా. ఏమండి, నేను మీతో మాట్లాడాలి, కోప్పడకుండా చెప్పేది వినండి. నేనేమనుకుంటున్నా, ఒక్క నిమిషం అమ్మా. నువ్వు భర్తతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. ఇది వర్కౌట్ అవ్వదు. ఇవన్నీ కాదు రాతోడ్, ఏదైతే అదైంది. నేరుగా వెళ్ళి నా స్టైల్లో అడిగేస్తా. మిస్ అమ్మా. అయ్యో, బాగి కూల్. అమ్మో, ఎందుకొచ్చిందిలే, మళ్ళీ పర్మిషన్ అడగకుండా వచ్చానని తిడతాడు.
ఐ కమిన్ సార్? ఇదేమైనా స్కూలా అలా పర్మిషన్ తీసుకొని రావడానికి? అయినా నువ్వు పిల్లలకి కేర్ టేకర్వి కదా, నువ్వేమైనా చెప్పాలన్నా పిల్లల గురించి మాట్లాడాలన్నా డైరెక్ట్గా రావచ్చు. మిస్ అమ్మ కరెక్ట్ గానే చేస్తుంది కదా, అలా పర్మిషన్ అడగకుండా రావడానికి నా ఒక్కదానికే అర్హత ఉంది. అపరిచితుడు అయ్యా నువ్వు. డోర్ కొట్టకుండా వచ్చుంటే ఎందుకు కొట్టలేదని తిట్టేవాడివి. చెప్పు మిస్ అమ్మా. అది నీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడు. యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి. సరే చెప్పు. మీరు తప్పుగా అనుకోకండి. అనుకోను. అంటే తప్పుగా అనుకోవడం అంటే తప్పు చేశానని చెప్తానని కాదు. మంచిదే, కానీ మీకు కోపం వస్తుందేమోనని. అయ్యో, స్ట్రైట్గా చెప్తేనే ఆయనకు అర్థం కాదు, ఇంకా తిప్పి తిప్పి మాట్లాడితే అర్థమైనట్టే. మరి ఇప్పుడు నేను విషయం చెప్పాక ఇన్ని రోజులు ఇలాంటి ఉద్దేశాన్ని నా మనసులో పెట్టుకున్నానా అని బ్యాడ్గా ఆలోచించకూడదు మరి. అయ్యో మిస్ అమ్మ, నిజంగా ఏదో నీ ప్రేమ విషయం చెప్పడానికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మిస్ అమ్మా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్తున్నావు? అది చెప్పు. చెప్తా చెప్తా. యాక్చువల్లీ నేను వచ్చి అబ్బా, డోరు. సారీ అండి, మర్చిపోయాను. ఎంత ట్రై చేసినా డోర్ ఓపెన్ అవ్వడం లేదండి. వెయిట్. రండి చూడండి. ఎక్స్క్యూజ్ మీ.
లాక్ స్ట్రక్ అయినట్టుంది. అయ్యో, ఇప్పుడు ఎలా అండి? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ డోర్ ఓపెన్ అవ్వకపోతే, మనం లోపల స్ట్రక్ అయిపోతే, అయ్యో. హలో మిస్సమ్మ, ఒక్క నిమిషం. మనం ఏమైనా బయట ఉన్నావా? నువ్వు ఒక్కదానివే ఉన్నావా భయపడ్డానికి? నేను కూడా ఇక్కడే ఉన్నాను కదా. అయ్యో, అదే కదా నా బాధ కూడా. వీళ్ళేంటి ఇలా స్ట్రక్ అయిపోయారు? అమ్మో, ఏదైనా అవసరం ఉంటే పిలిచేవారు లేదా అరిచేవారు. కానీ ఈసారేంటి ఫోన్ చేస్తున్నారు? అయితే పక్కా మిస్సమ్మ గురించి అయి ఉంటుంది. మనకేం తెలియదని చెప్తే సరిపోతుంది. రాతోడు. సార్, నాకేం తెలియదు సార్, నాకేం సంబంధం లేదు సార్. అవును సార్, దీని అంతటికీ కర్త కర్మ క్రియ అన్ని మిస్సమ్మే సార్. కాదు, గాలికి కదా అయింది. గాలిక ఏమోలే. అయినా కూడా సార్, ఇందులో నా తప్పేమీ లేదు. రాతోడ్, నీది ఉందని కూడా నేను చెప్పలేదు. గాలికే పడింది, దానికి నీ తప్ప నేను ఎలా అంటాను? గాలికి పడిందా? ఏం పడింది సార్? మిస్సమ్మ నా రూమ్లోకి వచ్చింది. అదే టైంకి గాలికి డోర్ పడింది. మీరు మాట్లాడుతుంది డోర్ గురించా సార్? అవును, నువ్వు దేని గురించి అనుకున్నావు? నేనేం అనుకోలేదు సార్, నేనేం అనుకోలేదు సార్. నేను పైకి వస్తున్నాను. ఓకే. అమ్మో, రాతోడు వస్తున్నాడు, కూర్చో. పర్లేదండి. అమ్మయ్యా, రాతోడు వచ్చేస్తున్నాడు. వచ్చాను సార్. సార్, డోర్ అవతల సైడ్ నుంచి ఓపెన్ చేయడానికి ట్రై చేయ రాతోడు. అలాగే సార్. చెయ్యి చెయ్యి చెయ్యి. సారీ అండి. రాతోడు డోర్ ఆగిపోయాడేంటి రాతోడు? రాతోడ్, డోర్ ఓపెన్ చేయి. సార్, డోర్ లాక్ అయిపోయినట్టుంది సార్. సరే, డోర్ కీస్ ఎక్కడున్నాయో చూడు. సరే సార్. కి 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 నా ఓపెన్ అవ్వే.